హలో అందరికీ. మీ ఇంటి డాక్టర్. ఓకే అండి. మరి టాపిక్ తెలుసు గదా! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే జనరల్‌గా మనము కడుపులో చాలా మంటగా ఉన్నట్టు, ఎక్కువ తరచు అంటే త్రేపులు రావడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాం కదా! దీన్ని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము లేదంటే గ్యాస్ ప్రాబ్లము అంటూ ఉంటారు కదా! దీని గురించి మాట్లాడుకుందాము. ఇంతకుముందు ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఏజ్‌తో పని లేకుండా అయిపోయింది. చిన్న పిల్లలకి కూడా వచ్చేస్తుందనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. చిన్న పిల్లలు కూడా కడుపులో మంట అని చెప్తుంటారు. పాపం వాళ్ళకి త్రేపులు రావడము, ఎక్కిళ్ళు తరచు రావడము, అసలు ఒక్కొక్కసారి పొట్ట చాలా నొప్పిస్తుంది. కొంతమంది తట్టుకోలేకపోతారు. సో, ఇవన్నీ కూడా గమనిస్తున్నామనమాట. కారణాలేంటి అంటే మనందరికీ తెలుసు. స్ట్రెస్ పెరిగిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనం తీసుకునే ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు. మనకు మంచి ఎక్సర్సైజ్ అంటే మన శారీరక బలం అనేది లేదు. సో, ఇవన్నీ కూడా అనమాట. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే అదొచ్చినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి మనం ఏ విధమైనటువంటి టిప్స్ తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను. ఓకేనా? అండ్ ఇంకొకటండి, నేను ఒక విషయం గమనించాను. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా! సో, అప్పుడప్పుడు కొంచెం చూస్తూ ఉంటాననమాట రీసెర్చ్ లాగా. వెన్ కంపేర్ టు అదర్ వీడియోస్ అంటే లైక్ గేమింగ్ వీడియోస్ కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, తర్వాత డాన్స్ అదర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కావచ్చు. వాటితో కొంచెం పోల్చుకుంటే హెల్త్ రిలేటెడ్ వీడియోస్‌కి రీచ్ తక్కువ ఉంది. మళ్ళది ఎందుకో అర్థం కావట్లేదు. అంటే ఇప్పటివరకు బాగున్నాం, ఇకపై కూడా మాకేం కాదు అని అపోహలో మీరున్నారా? లేదంటే మాకు హెల్త్ గురించి అన్నీ తెలుసు అని అనుకుంటున్నారా? మరేంటి అర్థం కావట్లేదు. బట్ నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్స్ మీరు గమనించినట్లయితే మనం జనరల్‌గా ఏదైనా ఒక రోగం వచ్చింది, ఒక డిసీజ్ వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎంత చిన్న హాస్పిటల్ అయినా కానీ, ఎంత తక్కువ ఫీజ్ తీసుకునే డాక్టర్ అయినా కానీ, ఒక 300-500 కంటే తక్కువతో మాత్రం మనం బయటకు రాలేం హాస్పిటల్‌లో నుంచి. సో, చాలా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంకొంచెం పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటారు. ఇంకా అసలు వాటి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వేలల్లోనే అయిపోతుంటాయన్నమాట. సో, మరి డాక్టర్స్ పాపము ఇవన్నీ కూడా ఆలోచించి, అయ్యో! అందరూ అఫోర్డ్ చేయలేరు కదా! సో, వీళ్ళకి హెల్త్ మీద అవేర్‌నెస్ ఇద్దాము అని కొంతమంది డాక్టర్స్ యూట్యూబ్‌లోకొచ్చేసి మంచి మంచి ఛానెల్స్ పెట్టేసి, మీకు మంచి మంచి విషయాలు ఫ్రీగా చెప్తున్నారండి. వేళ్ళు పెట్టి క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అట్లా ఒక వ్యూ బటన్ ఇచ్చేసి వీడియో చూస్తే మాత్రం మీకు ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుందో తెలుసా? సో, నా చిన్న రిక్వెస్ట్ అండ్ నా అడ్వైస్ మీకు ఏంటి అంటే, దయచేసి వేరే వీడియోస్‌తో పాటు కూడా అట్లీస్ట్ ఒక్క హెల్త్ వీడియో అయినా చూడండి యూట్యూబ్‌లో. అంటే ఒక మంచి ఛానల్ తీసుకొనేసి ఖచ్చితంగా ఒక వీడియో అయినా చూడండి. కొంచెం మీకు హెల్త్ మీద అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌కి హెల్త్ మీద అవగాహన అనేది చాలా అవసరం అండి. ఈరోజు మనం ఏదైనా నేర్చుకుంటేనే కదా రేపొద్దున మన పిల్లలకి కూడా నేర్పించగలుగుతాము. అండ్ మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాము. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఏం లేదండి, జనరల్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన బాడీలో అంటే స్టొమక్, పొట్ట ఉంటుంది కదా! కొన్ని రకమైనటువంటి యాసిడ్స్‌ని తయారు చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఆహారం తింటాం, అది అరగాలి. అరగాలి అంటే ఎట్లా? గ్రైండ్ చేస్తదనమాట మన పొట్ట. గ్రైండ్ చేయడానికి యాసిడ్ అనేది యూజ్ చేసుకుంటుంది. యాసిడ్‌ని యూజ్ చేసుకొని ఆ ఫుడ్‌ని గ్రైండ్ చేస్తుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ యాసిడ్ కూడా బాడీలో 24/7 ఏమీ రిలీజ్ అవుతూ ఉండదనమాట. జనరల్‌గా మీరు కొంతమంది ఉంటారు కంటిన్యూయస్‌గా మార్నింగ్ టైమ్స్ మనం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాం. తర్వాత లంచ్ కూడా ఒకే టైంలో తీసుకుంటూ ఉంటాం. అంటే మాక్సిమం ఒక్కొక్కసారి స్కిప్ అవ్వచ్చు. బట్ స్టిల్ నైట్ టైం ఒకే టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉంటాము అలా కదా! సో, పొట్ట అనేది మీరు ఏ టైంకైతే కన్సిస్టెంట్‌గా అంటే ఒకే టైంలో ఫుడ్ తీసుకుంటున్నారో మాక్సిమం ఆ టైంలో ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ సిక్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, అప్పుడేంటి ఆ టైంకి ఫుడ్ ఉంటే ఓకే. మీరు తీసుకున్న ఫుడ్ మీద ఈ యాసిడ్ అనేది యాడ్ చేసి ఆ ఫుడ్‌ని అరిగిస్తుంది. సరే, ఆ అంటే మీరు రోజు మార్నింగ్ 8:30కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. సడెన్‌గా ఒకరోజు స్కిప్ చేసేసారు. ఆ రోజు ఏమైపోతుంది? ఆ టైంకి యాసిడ్ మాత్రం సీక్రెట్ అవుతుంది. మీరు ఫుడ్ తీసుకోలేదు కదా! సో, మరప్పుడు యాసిడ్ ఎక్కడ యాడ్ చేస్తుంది? మీ పొట్ట మీదే యాడ్ చేస్తుంది అనమాట. అప్పుడే మీకు కొంచెం మంటగా, యాసిడ్ అంటేనే కొంచెం మంట పుట్టిస్తుంది కదా! సో, అది అనమాట. మీకు మంటగా ఉండటము, తర్వాత కడుపు నొప్పిగా ఉండడం, అసలు ఒక్కొక్కసారి తట్టుకోలేనంత నొప్పి కూడా వస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది అంటే తీసుకున్న ఫుడ్ సరిగ్గా అరగకపోవటము, అదంతా అట్లనే ఉండిపోయి మళ్ళీ రివర్స్ మన నోట్లోకే వచ్చేయడము, లేదంటే త్రేపులొస్తాయి. ఆ యాసిడ్‌కి సంబంధించిన త్రేపులు కాబట్టి చాలా మంటగా ఉండడము. సో, ఇవన్నీ కూడా
సింప్టమ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే చాలామంది లోకల్ లాంగ్వేజ్‌లో ఏమంటారంటే గ్యాస్ ప్రాబ్లమ్ అని అంటారు కదా! యాక్చువల్‌గా దీన్ని గ్యాస్ట్రైటిస్ అంటామనమాట. అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? చాలామంది ఏమనుకుంటున్నామంటే కారం వస్తువులు తిన్నప్పుడు ఆ కారంకి ఎక్కువైపోయి సో అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఓకే. కరెక్టే. ఈ రీజన్ కరెక్ట్. నిజంగానే కారం వస్తువులంటే స్పైసీ ఐటెమ్స్ ఈ కారం కావచ్చు, మన కూరలోకి ఎక్కువ ఎక్కువ వేసుకునే మసాలాలు కావచ్చు. వీటన్నిటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. బట్ ఇదొక్కటే కారణం కాదండి. ఇంకా చాలా కారణాలున్నాయి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది రావడానికి. ఏంటేంటి అంటే మీకు ఇవి చెప్తే షాకింగ్‌గా ఉంటది. ఇప్పుడు మరి తెలుసా? మనం సరిగ్గా నిద్రపోకపోయినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఏమైనా సంబంధం ఉందా నిద్రకి? పొట్టలో ఎక్కడో జరిగే రియాక్షన్‌కి. బట్ స్టిల్ కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే జనరల్‌గా నిద్ర సరిగ్గా చాలామందికి నిద్ర అనేది సరిగ్గా రాదు. నిద్ర ప్రాబ్లమ్స్ అంటే ఈ ఇన్సామ్నియా అంటాం దీన్ని మనం. ఈ నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా మందిలో ఎక్కువగా టీనేజర్స్‌లో చూస్తున్నాము. రాదనమాట. అలా ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టకుండా ఉంటుందో, తర్వాత స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి వాళ్ళ జాబ్‌కి సంబంధించి కావచ్చు, డబ్బులకి సంబంధించిన మ్యాటర్స్‌లో కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఇట్లా చాలా ఇష్యూస్‌లో వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ మనసులో ఒక రకమైన ప్రశాంతత ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా ఈ స్ట్రెస్ వల్ల కడుపులో యాసిడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టకుండా తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కడుపులో యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. కొంతమందికి సర్జరీస్ జరుగుతాయి. అపెండిక్స్ అని లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ ఏదో ఒక రకంగా సర్జరీస్ అనేవి జరుగుతాయి కదా కొంతమందికి. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇన్ఫెక్షన్స్ జనరల్‌గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని కాజ్ చేసేది ఏంటంటే ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరి అంటే హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా అన్నమాట. సో మనకు వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ ఈ విధమైనటువంటి కడుపుకు, పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత కొన్ని రకమైనటువంటి టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది. అంటే నొప్పికి మనము పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అంటే మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి, ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటాం కదా! అంటే ఇబ్యూప్రోఫెన్, నాప్రాక్సిన్ ఇలాంటి కొన్ని పెయిన్ కిల్లర్స్ అనమాట ఎస్పెషల్లీ. తర్వాత ఇంకొంతమందికి రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి అంటే ఎస్పెషల్లీ మనం షుగర్, బీపీ ఉన్న వాళ్ళల్లో వాడుతుంటారు యాస్పిరిన్ అనేసి. సో ఈ విధమైనటువంటి టాబ్లెట్స్ ఎవరైతే తరచూ వేసుకుంటుంటారో వాళ్ళకు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ఒక్క కారం వస్తువులు తింటేనే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేటట్టు చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే అంటే హెల్త్‌కి సంబంధించి అనే కాదు, మీ కెరియర్‌కి సంబంధించి కానీ, మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, మనీ పరంగా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే వచ్చిన తర్వాత సాల్వ్ చేసుకోవడం కంటే కూడా అది రాకుండా జాగ్రత్త పడితే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఇలాగే అనమాట. వచ్చిన తర్వాత మనము బాధపడ్డము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, వందలు ఖర్చు పెట్టుకోవడము, ఆ మందులు వాడడము. సో ఇవన్నిటికంటే కూడా అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటి అంటే మీరు ఫుడ్‌ని ఒకే టైంలో తీసుకోవడానికి మెయింటైన్ చేయండి. అంటే ఈరోజు మీరు 7:30కి బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నారు అంటే రేపు కూడా 7:30కి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదనమాట. ఎల్లుండి కూడా 7:30కి ఇట్లా ఒకే టైంలో బ్రేక్‌ఫాస్ట్, ఒకే టైంలో లంచ్, ఒకే టైంలో డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడున్న ఈ హెక్టిక్ కాంపిటీటివ్ వరల్డ్‌లో చాలామందికి ఏంటి అంటే అసలు టైంకి ఫుడ్ తీసుకోవడానికే కుదరట్లేదు. ఇంకా ఒకే టైంకి ఎట్లా తీసుకుంటారు కదా! సో ఒక ట్రిక్ చెప్తాను. మీరు ఏ టైంలో అయితే ఫుడ్ తీసుకోవడానికి కుదరలేదో ఆ టైంలో ఏం చేస్తారంటే అట్లీస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. పొట్టని ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒకటి ఒక చిన్న ఫ్రూట్ కానీ ఏదో ఒకటి మీ కడుపులోకి వేసేసేయండి. ఎందుకు అంటే
మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది వాటర్ అయినా కావచ్చు. ఆ యాసిడ్ దాని మీద యాక్ట్ చేసినప్పుడు పొట్ట మీద యాసిడ్ యాక్ట్ చేయకుండా ఉంటుంది. సో, మీకు ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అనేది కొంచెం తక్కువ మోతాదులో వస్తాయన్నమాట. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు. సో, ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి ఆ టైంలో. అంటే మీరు ఏ టైంలో అయితే ఫుడ్ తీసుకోలేకపోయారో ఆ టైంలో. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఏదైనా ఫుడ్ మీ అందరికి ఇష్టమైన చికెన్ బిర్యానీ ఉంది. సో, మనం ఏం చేస్తాం కడుపు నిండా తినేస్తామనమాట. సో, ఎప్పుడైతే ఈ పొట్ట అనేది ఫుల్ అయిందో అది డైజెస్ట్ అవ్వడానికి స్పేస్ ఎక్కడో ఉంది. సో, యాసిడ్ ఏమో కొంచెమే రిలీజ్ అవుతుంది. మనమేమో ఫుడ్ ఎక్కువ తినేసాము. సో, ఇంకా ఇండైజెషన్ అంటే సరిగ్గా అరగదు ఫుడ్. మిగిలిన ఫుడ్ లోపల నుంచి బయటికొచ్చేస్తది. సో, ఈ విధంగా మనం పొట్ట నిండా తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మీరు అందుకే ఏం చేస్తారంటే, మీరు ఇంత తినాలి అని అనుకున్నారు కదా, క్వాంటిటీని తగ్గించండి. కొంచెం క్వాంటిటీని తగ్గించి తినండి. సరే, మరీ వెంటనే ఒక గంట, గంటన్నర ఆగి ఆ మిగిలిన ఫుడ్ కూడా తినేసేయొచ్చు మీరు. అంటే ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం కొంచెంగా రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇట్లా ఎవ్రీ 1.5 అవర్ 2 అవర్స్కి ఒకసారి కొంచెం కొంచెంగా తినడానికి ట్రై చేయండి. కోర్స్ ఇది కొంచెం కష్టమే పాటించడానికి, బట్ స్టిల్ మీరు కొంచెం కొంచెంగా తినడానికి కుదరకపోయినా ఆ ఒక్కసారి తిన్నప్పుడు మాత్రం కొంచెమే తినండి. మీరు పొట్ట ఫుల్గా తినేసారంటే మాత్రం ఖచ్చితంగా కడుపులో ఏదో ఫుల్గా ఉన్నట్టు అరగకుండా, అటు వామిటింగ్ కాకుండా ఇటు ప్రాబ్లము సాల్వ్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచిగా భోంచేసాం. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నిద్ర వచ్చేస్తది కదా! కడుపు ఎంత నిండితే కళ్ళకంత నిద్ర వస్తదనమాట. సో, చాలామంది ఏం చేసేస్తారు, ఫుడ్ తీసుకున్నారు, ఆ రోజంతా కష్టపడి ఉంటారు, మంచిగా ఫుడ్ తినేస్తారు. అమ్మ అట్లా కొంచెం రిలాక్స్ అయిపోదాం అని చెప్పేసి పడుకొనేస్తారంటే వాళ్ళ బాడీ ఇప్పుడు నేను నిటారుగా ఉన్నాను కదా, వాళ్ళ బాడీ పడుకున్నప్పుడు ఏమైపోతుంది, ఇట్లా పొజిషన్‌కి వచ్చేస్తది. అట్లా పడుకున్నప్పుడు ఏమైపోతుంది, ఏదైతే మీ పొట్టలో ఫుడ్ ఉందో అది ఇట్లా వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసమే మీరు ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ 45 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. మినిమమ్ టు మినిమమ్ 45 నిమిషాలు బాడీ ఇదే పొజిషన్‌లో, అంటే ఇట్లా నిటారుగానే ఉండాలి. అప్పుడు మన పొట్టలో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో పైకి రాలేదు. ఇంత పైకి ఎట్లా వచ్చేస్తుంది? రాలేదు కదా! సో, ఇక్కడే ఉండిపోతుందనమాట. అప్పుడు మీకు త్రేపులు రావడము, మంట రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇక్కడ ఛాతీ దగ్గర మంట, ఇవన్నీ కూడా ఉండవు. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యి ఒక్కొక్కసారి అసలు ఇట్లంతా పొట్ట ఫుల్‌గా అయిపోతుంది. దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళకు పాపం పానిక్ అటాక్, అంటే గందరగోళం అయిపోతుంది. ఉక్కిరిబిక్కిరి మనసంతా ఒక్కసారి, అంటే ఏంటి కడుపు ఫుల్ అయిపోయింది, పాపం వామిటింగ్ రాదు, కడుపులో ఏమో మంట, కడుపు అంతా ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇది అసలు చాలా పెద్ద ప్రాబ్లమ్. సో, అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 20-30 మినిట్స్ మోడరేట్, కంటే మరీ ఎక్కువ స్పీడ్ వద్దు, ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే పొట్టలో ఫుడ్ ఉంది కదా అందుకు. సో, నార్మల్గా వాక్ చేయండి ఒక 20-30 నిమిషాల వరకు. చాలా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఏదైతే ఫుడ్ ఉందో అదంతా కూడా ఇట్లా క్లోజ్డ్‌గా అక్కడక్కడ ఉన్న ఫుడ్ మొత్తం ఒక చోటుకి వచ్చేసి మీకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. అండ్ యాసిడ్ సిక్రెటీ అరగడానికి కూడా చాలా సహకరిస్తుంది. మీకు గ్యాస్ పట్టేసినట్టు ఇక్కడంతా గ్యాస్ ఉంది ఇట్లా అని ఇట్లా తేపులు వచ్చేస్తుంటాయి, కానీ అది రాదు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అంటే, ప్లస్ పొట్టలో కూడా గ్యాస్ పేరుకుపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు లిథోటమీ పొజిషన్లో, అంటే మనం ఇప్పుడు నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు కాళ్ళు 2 ఇట్లా పెట్టేసి కూర్చోబెడతారు కదా లేడీస్ని, ఆ పొజిషన్లోనే ఒక 2-3 మినిట్స్ అట్లనే ఉండండి. ఏదైనా మన పేగుల్లో గనక లేదంటే ఏదైనా గ్యాస్ అట్లనే ఉండిపోయినట్లయితే ఆ గ్యాస్ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. కింద నుంచి కొద్దిపాటి రిలీఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి, మేడం మీరేం చెప్పారు కడుపు నిండా ఫుల్గా తినకండి, కొంచెమే తినండి, మరి మనకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ముందర ఉంటే ఎవరు ఆపుకోగలరు తినకుండా అనే డౌట్ కూడా రావచ్చు. సో, మీరు అలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లాంటి ఫుడ్స్ని, అంటే చాలా ఎక్కువ ఆకలేస్తుంది ఒక్కొక్కసారి, పాపం మార్నింగ్ నుంచి ఒక్కొక్కసారి తినుండరు. సో, ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా రాని, కావాలంటే నేను టాబ్లెట్ వేసేసుకుంటాను, సో నేను ఫస్ట్ ఏదైనా పొట్ట నిండాలి అనే మూడ్లో ఉంటాం ఒక్కొక్కసారి. సో, అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్స్ని చూస్ చేసుకుంటారంటే
కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్గా అనిపించేలాంటి ఫుడ్స్ని చూస్ చేసుకోండి. అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అంటే ఎగ్ కావచ్చు, చికెన్ అంటే మీట్ ఏదైనా సరే, నాన్ వెజ్ కావచ్చు, తర్వాత దినుసులు అంటే ఈ గ్రౌండ్ నట్స్ కానీ, కందిబ్యాళ్ళు కానీ, పెసలు కానీ, వీటితో ఏవైనా సరే చేసిన రెసిపీస్ కావచ్చు. ఇవి అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. పొట్ట అనేది తొందరగా నిండి మనం ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా ఉంటామన్నమాట. కూరల్లోకి తక్కువ కారం, తక్కువ మసాలాలు వేసుకోండి. ఊరగాయలు ఎక్కువగా తినే అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళు ఊరగాయలు కంప్లీట్గా మానేస్తే చాలా మంచిది, లేదంటే తగ్గించండి. పాలు లేదంటే పాల ప్రోడక్ట్స్ కూడా తగ్గించండి. పులుపు వస్తువులు ఏవైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తాయి కాబట్టి ఈ నిమ్మకాయ కావచ్చు, తర్వాత పులుపు వస్తువులు ఏవైనా సరే తగ్గించండి. నేను చెప్పినట్టే మీరు ఫుడ్ తిని ఒక 20 to 30 మినిట్స్ వాకింగ్ చేసి ఒక 45 నిమిషాల తర్వాతే పడుకున్నారనుకుందాం. పడుకున్నప్పుడు కూడా ఎలా పడుకోవాలి అంటే, ఇక్కడ అంటే మీ తల దగ్గర నుండి ఈ భుజం కింద వరకు, అంటే ఇది భుజం కదా, సో ఈ భుజం కింద వరకు కూడా పిల్లో పెట్టేసుకోవాలి మీరు. పిల్లో పెట్టుకున్నప్పుడు బాడీ మరీ ఇట్లా స్ట్రైట్గా కాకుండా, ఇది హెడ్ అనుకోండి, ఇవి లెగ్స్ అనుకోండి, కొంచెం ఇట్లా పైకి అనమాట, కొంచెం ఇట్లా ఇట్లా ఈ కింద పిల్లోస్ పెట్టేసుకొని పడుకుంటే ఈ ఫుడ్ అనేది అంత ఈజీగా రివర్స్ చేయడానికంటే పైకి ఎక్కి ఇలా పడుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ పైకి ఎక్కి రావాలి అంటే కష్టం కదా, సో అప్పుడు కూడా తినింది బయటకు అంత ఈజీగా రాకుండా ఉంటుంది. సో ఈ పిల్లో టెక్నిక్ కూడా యూజ్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఇంకా ఇలాగే ఉంది, అసలు ఇంకా ఆ మూమెంట్కి చాలా పెయిన్ ఉంది, వామిటింగ్స్ లాగా అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం నేను కొన్ని మెడికేషన్స్ చెప్తాను, ఇవి మీ దగ్గర ఉంచుకోండి. బట్ ఈ మెడికేషన్స్ కూడా తరచూ వాడకండి. అది ట్యాబ్లెట్ ప్యాంటప్రోజోల్ 40 mg డోస్ తోటి ఒకటి వస్తుంది. తర్వాత ఒమెప్రోజోల్ అనే ట్యాబ్లెట్ కూడా 20 mg డోస్ తోటి వస్తుంది. లేదంటే కొన్ని సిరప్స్ కూడా ఉన్నాయన్నమాట, న్యూకేంజిల్ అనేసి, యాంటాసిడ్ అనేసి, గ్యాస్ట్రోరిన్ అనేసి, చాలా సిరప్స్ ఇప్పుడు మనకి ఫార్మసీలో అవైలబుల్గా ఉన్నాయి. బట్ మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి వాడే ఏ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ తినడానికి ఒక 20 నుంచి 25 నిమిషాల కంటే ముందే వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే అది పని చేస్తుంది. తర్వాత మీరు తిన్న తర్వాత వేసుకుంటే అంత మంచి రిలీఫ్ అనేది రాదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మంచి సిరప్స్ ట్యాబ్లెట్స్ చెప్పేశారు కదా అనేసి ఇంకెనీ టైం ఇవే పెట్టుకొని ఇష్టానుసారం కొద్ది మసాలాలు కారం తిని తిన్న వెంటనే పడుకొనేసి ఇట్లంతా ఇవన్నీ పాటించకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తెచ్చేసుకొని పక్కనే ఉంది కదా అని చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసి పడుకుంటే ఇవన్నీ మీ హెల్త్కే ఎఫెక్ట్ ఇస్తాయి. ఎందుకు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి వాడే మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్కువ హెడేక్ రావడము, లేదంటే కడుపు ఇంకా ఎక్కువ నొప్పించడము, లేదంటే వాంతులు విరోచనాలు అవ్వడము, ఇంకా ఎక్కువ జాయింట్ పెయిన్స్ అంటే ఈ కీళ్ళన్నీ కూడా చాలా నొప్పించడము, కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ ఎక్కువ తక్కువలయ్యి ముసలి వాళ్ళకైతే తరచూ ఫ్రాక్చర్స్ అవ్వడము. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇవన్నీ ఫాలో అవ్వండి. అప్పటికి కుదరలేదు అంటేనే అది కూడా డాక్టర్ సలహాతోనే ఈ మందులు తీసుకోండి. కొన్ని కండిషన్స్లో ఈ ట్యాబ్లెట్స్ అనేవి వర్క్ అవ్వవు. ఎలాంటి కండిషన్స్ అంటే, సపోజ్ కొంతమందికి హెచ్ఐవికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైతే అలాంటి వాళ్ళు ఈ ప్యాంటాప్ ఈ గ్యాస్కి సంబంధించిన మెడికేషన్స్ తీసుకుంటారో ఈ హెచ్ఐవి మందులు అనేవి సరిగ్గా పనిచేయవన్నమాట. ఇదొకటి. వార్ఫారిన్, ఆస్పిరిన్ అంటే ఏం లేదు, రక్తంలో గడ్డ కట్టకుండా ఉండడానికి డాక్టర్స్ కొన్ని రాత్రి మాత్రమే వేసుకొని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇవి మన ఇంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా రక్తము చాలా పల్చబడే ఛాన్సెస్, తర్వాత రక్తం ఎక్కువగా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళకు. సో అది కూడా ఒక జాగ్రత్త. ఐరన్ ట్యాబ్లెట్లు, ఎవరైతే అనీమియా కోసం ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఈ గ్యాస్కి సంబంధించిన ఈ ప్యాంటప్రోజోల్, ఒమెప్రోజోల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఇవి తీసుకున్నప్పుడు ఈ ఐరన్వి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు మీ బాడీలోకి. సో అనీమియా అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే ఐరన్ లోపం అనేది వస్తుంది అన్నమాట. సో ఈ 3 కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త అండ్ డాక్టర్ సలహా తీసుకొని ఏదైనా సరే ఫర్దర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి.
ఇంకొక్క విషయం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా ఇప్పుడు నేను మీకు చాలా టిప్స్ చెప్పాను కదా! ఇవన్నీ ఏంటి అంటే ఒకరోజు, 2 రోజులు చేసి నాకింకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గలేదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే కుదరదండి. కనీసం 20-30 రోజులైనా మీరు అసలు చాలా సీరియస్‌గా ఇవన్నీ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ మీరు వాడి చూడండి. తర్వాత వచ్చి నాకు కమెంట్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైతే సఫర్ అయ్యి, ఇవన్నీ ఫాలో అయ్యి కొంచెం రిలీఫ్ దక్కింది అని అనుకుంటున్నారో వాళ్ళు. ఖచ్చితంగా నా వీడియో మీకు యూజ్ అయింది అనే అనుకుంటున్నాను. సో, మీలాగే ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అని దయచేసి మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ప్రతి నలుగురిలో ఒకరు ఖచ్చితంగా చాలా సఫర్ అవుతున్నారు. మీరు ఈ వీడియో గనుక వాళ్ళకు షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అండ్ నా ఛానల్ కొత్తగా పెట్టాను కదా! సో, మీకు హెల్త్‌కి సంబంధించి ఏవైనా ఐడియాస్ అంటే ఈ టాపిక్ కావాలి, వీటిలో డౌట్స్ ఉన్నాయి, అట్లా ఏదైనా కమెంట్ చేస్తే దాని గురించి నా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అండ్ వన్స్ అగైన్ ఐయామ్ రిక్వెస్టింగ్, దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.